గొంతు మోగేనంట కోయిల గొంతు మోగేనంట కోనల వెంట ఆశల పంట కోనల వెంట ఆశల పంట ఊగే కొమ్మ పూసిందంట వయ్యారి పువ్వుల పంట చీకటి పొదరింక వెలుగు చిగురించిన జానదని చీకటి పొదరింక వెలుగు చిగురించిన జానదని గుబులు మనే గుండెలలో ఇప్పుడు గుబులు మనే గుండెలలో అన్నారు, మళ్ళీ అదే ఎందుకు పడుతున్నారు 2 సార్లు ఎందుకు? దాన్ని వేరియేషన్ చూపించాలి కదా. గుబులు మనే గుండెలలో గుబులు మనే గుండెలలో అంటారు, అదే మళ్ళీ అదే అనదండి. ఫస్ట్ వినండి సార్ చెప్పినప్పుడు. గుండెలలో అక్కడ గుబులు మనే గుండెలలో గుబులు మనే గుండెలలో కోరిక జనించేనని గుబులు మనే గుండెలలో కోరిక జనించేనని ఊగే కొమ్మ పూసిందంట వయ్యారి పువ్వుల పంట. చెప్పింది కలత నీల ముగిలిన కరగి సమసిపోరాదని కలత నీల ముసిలిన కరగి సమసిపోరాదని వెన్నంటే వెలుగు కాసి వెన్నంటే వెలుగు కాసి కన్నులలో మెరిసేనని వెన్నంటే వెలుగు కాసి కన్నులలో మెరిసేనని వెన్నంటే వెలుగు కాసి కన్నులలో మెరిసేనని ఊగే కొమ్మ పూసిందంట వయ్యారి పూల పంట కోయిల గొంతు మోగేనంట కోయిల గొంతు మోగేనంట కోనల వెంట ఆశల పంట కోయిల వెంట ఆశల పంట ఊగే కొమ్మ పూసిందంట వయ్యారి పూల పంట పూల పంట వయ్యారి పూల పంట పూల పంట వయ్యారి పూల పంట. సౌండ్ తగ్గిస్తూ రావాలి ముగించేటప్పుడు. ముందు గట్టిగా చెప్పారు, తర్వాత కొంచెం తగ్గిస్తాం, తర్వాత కొంచెం తగ్గించారు అన్నా.
ఇప్పుడు మీరు తాళం వేయకపోతే ఏందో భజన చేసుకున్నారు. మీరు ఇప్పుడు తాళం వేసినారనుకోండి ఎంతసేపు పాడాల పల్లవి అనేది తెలుస్తుంది. మీరేం చేస్తున్నారంటే ఏదో మనం పుల్లి విస్తరాకుల ముందు కూర్చున్నట్టుగా కూర్చునేస్తున్నారు. బీట్ వేయండి, తప్పలేదు కదా. బీట్ వేస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎంతసేపు పాడాల. వేగంగా వెళ్ళిపోతారు. సమయము నీకు తాళం అయినంత వరకు ఆగరు కదా భజనలో. అదంతాలే మనం కమాండింగ్ ఉంటే మూసుకొని వాడే మనల్ని ఫాలో అవుతాడు. మనం కమాండింగ్ లేకపోతే వాడు మనల్ని ఆడుకుంటాడు. వాళ్ళని మనం ఫాలో కావాలి. చూడు ఏం కనపడలేదా కళ్ళు అని చెప్తామా. తబలిస్ట్ను కూడా ఏం కనపడలేదా నీకు, ఏం వృత్తాలు ఉన్నాయా, ఏంది నువ్వు చేసేదే చూడు అని చెప్పినానంటే అంటే ఆయన వాడే అప్పుడు మనకు క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ సార్ పల్లెలు మురడగా కొడతానే అట్లా కాదు. వాయించి వాడైనా కూడా వాడేవాడు కొంచెం కమాండింగ్ చూపించాడు అయితే మూసుకొని మర్యాదగా ఉంటారా, లేదనుకో వాడు ఆడుకుంటా ఉంటాడా. ఏమన్నా తిని వచ్చినారు అందరూ, తినకుండా వచ్చారా ఎవరన్నా? తెల్లా ఏమి 8 దాకా నిద్ర పెట్టావు. పొద్దున్నే తినాలి ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయినారనుకోండి మిమ్మల్ని తీసుకొని పరిగెత్తాలి హాస్పిటల్కే. తినండి, ఫ్రీగా ఉండండి, ఓకేనా? మీరు ఇట్లా వచ్చేయాలా ఆడుకుంటున్నావే పాట మధ్యలో, అందుకే కదా వాళ్ళ తమ్ముడిని ఇక్కడ పంపించారు. మైండ్ ఇక్కడ పెట్టాలా శాంతి. ఒక్కోసారి ఏదో చెప్తా అంటే ఆ అమ్మాయి ఏదో చేసుకుంటారు. మాస్టర్ అయితే కర్ర తీసుకుంటాడు, కర్ర తీసుకుంటాడు, తప్పు పోయిందంటే కుట్టేదానికి. ఇక్కడ ఏం అలాంటిది ఉండదు, సీరియస్గా ఉండాలి. వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు.